హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి కిచెన్. ఈరోజు నేను ఆలు మసాలా కూర వండబోతున్నాను అనమాట. సో దానికి ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే పట్ట, ఇలాచి, లవంగా, అంటే ఎంత ఘాటు తింటారో దాన్ని హోల్ గరం మసాలా కొద్దిగా కాగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. సరిపడంత పసుపు, 1.5 స్పూను గార్లిక్ పేస్ట్, పెట్టుకున్న ఆనియన్ పీసెస్, పొటాటో పీసెస్, కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. లైట్గా పుదీనా వేసుకోవాలి. ఆలుగడ్డ వేగిన తర్వాత లైట్గా టమాటోస్ వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 5 టొమాటోస్ కట్ చేసి వేసుకున్నాను. టొమాటోస్ వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్, ఇంకా సరిపోవాలనుకుంటే ఇంకొద్దిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. దాని తర్వాత 10-15 కాజులు తీసుకొని దాన్ని ఫ్రై చేసి దాన్ని బాగా పేస్ట్ పట్టించాను అనమాట. సో కర్రీ తగ్గట్టు వేసుకోవాలన్నమాట. మనం చూడండి, కర్రీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మనం కాజు పేస్ట్ వేసిన తర్వాత. ఇందాక టొమాటోస్ ఉన్నాయి కాబట్టి రెడ్గా కనిపించింది. ఇది ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా. ఒక 2 కప్స్ వాటర్ పోయాలి. 2 కప్స్ వాటర్ పోయాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర ఉడికిన తర్వాత లైట్గా చింతపులుసు అనేది పోసుకోవాలండి. ఎందుకంటే అది కాజు పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం చింతపులుసు పోస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ చూస్తే మా ఇంట్లో మా వారు లొట్టలు వేసుకొని తింటారు. అంతా కలుపుకోవాలన్నమాట. ఫైనల్గా చూడండి, కూర చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. కాసేపు వేగిన తర్వాత స్టవ్ ఆర్పేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. నేను చేసిన వంట కనుక మీకు నచ్చితే, మీకు ఏదైనా రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ పెట్టండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అలాగే లైక్ కూడా చేయండి. ఫైనల్గా మూత పెట్టుకొని ఒక సిమ్ మంట మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు.